ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 15/6/2025 నుండి 21/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధుడు, గురుడు, కన్యా రాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ఈ విధంగా చంద్రుడు మనకి మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేస్తామని చెప్పి అనుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. రవి యొక్క బలం బాగున్నది. రవి 6వ స్థానంలో. ఆత్మస్థైర్యం ఉంటుంది. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వార మధ్యలో కాస్త పనులు అటు ఇటు ఉన్న వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. సోపిడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క కలిగి ఉంటుంది. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. గృహోపకరణాలు కానీ అలంకారాలు, వస్తువులు, వస్త్రాలు సమకూర్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదైనా ఈ వారం మీకు చాలా అనుకూలమైనటువంటి వారం. అంటే ఆర్థిక వ్యవహారాల్లో రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అంటే వాళ్ళు కూడా రాకపోకలు ఎక్కువగా ఉండడం ద్వారా మీకు కూడా ప్రయాణాదులు అవ్వడం ద్వారా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులుగా కూడా మనం ముఖ్యమైన వ్యవహారాలు జాగ్రత్తలు చేయాల్సిన అవసరం ఉన్నది. వృత్తుల పరంగా చూసినట్లయితే చిన్న చిన్న చేతి వృత్తులు, కార్మికులు, సంచార వ్యాపారస్తులు, ఇటువంటి వృత్తుల వారందరికీ కూడా పబ్లిక్తో సంబంధం కలిగిన వృత్తుల వారికి, కళారంగం వారికి కాస్త అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా నిదానంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే తప్పనిసరిగా ఉన్నది. శని ప్రభావం తగ్గింది. గురుడి యొక్క బలం కూడా చాలా తగ్గిపోయింది. అందుచేత శని ప్రభావం అంటే మనకి ఏదో తృతీయ స్థానంలో శని ఉన్నాడు. శని దోషం పోయినా శని యొక్క బలం ఉంది, గురుడి యొక్క బలం లేదు. అంచేత ఎంతటి పన్నైనా మనం పూర్తి చేయగలుగుతాం. కానీ ఆర్థికంగా మనకి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులకి, మహిళలకి కూడా చాలా చక్కని ప్రోత్సాహం కనపడుతోంది. వ్యాపార పరంగా కూడా కాస్త డెవలప్మెంట్స్ ఇటుపైన ఉంటాయి. అయితే సంఖ్యలో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి, ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఎక్కువగా శివారాధన చేయాలి. గురువార నియమం పెట్టుకోండి. గురువారం నాడు శనగలు దానం చేస్తూ గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రలు చదవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సందేహం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.